మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సైలెంట్ బాంబ్ పేల్చేలా ఉందా? నెట్ఫ్లిక్స్ ఆఫర్ ఇప్పుడు సెన్సేషన్ అయ్యేలా ఉందా? ఈ డౌట్లకు కారణం డ్రాగన్ కి ఏకంగా 750 కోట్ల ఆఫర్ రావడం. అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు, కానీ 750 కోట్ల ఆఫర్ చేయడానికి బలమైన రీజనే కనిపిస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ కాకపోవడమే అందుకు కారణం. 12 నుంచి 44 భాషల్లో ఈ సినిమా ఇండియా, చైనా, జపాన్ తో పాటు యూరప్, నార్త్ అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేసుకోవడమే. కేవలం పాన్ ఇండియా మార్కెట్ ని బేస్ చేసుకుంటే 750 కోట్ల ఓటీటీ ఆఫర్ రావడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కానిది. పాన్ వరల్డ్ ప్రాజెక్టులకే ఇలాంటి అనౌన్స్మెంట్ గిట్టుబాట్లు అవుతాయి. మొన్న ఇలానే అల్లు అర్జున్ మూవీకి 600 కోట్ల ఓటీటీ ఆఫర్ అన్నారు, కానీ అదంతా ఫేక్ ప్రచారాలని కామెంట్లు పడ్డాయి. సో ఇది కూడా అలా అనుకోవచ్చు, ఛాన్స్ ఉంది. కానీ 750 కోట్ల ఆఫర్ ఎన్టీఆర్ కి నచ్చట్లేదు. దానికి సాలిడ్ రీజన్ ఉంది. తన తొలి ఇంటర్నేషనల్ మూవీ అవడం, కంటెంట్ కున్న మార్కెట్ వాల్యూ మీద తనకున్న అభిప్రాయంతో 750 కోట్ల ఆఫర్ తనకి గొప్పగా అనిపించట్లేదా? ఇంతకీ దీనికి హీరో నిర్ణయానికి సంబంధం ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ టైటిల్ మారొచ్చు, కానీ ఒకటి మాత్రం మారకపోవచ్చు. అదే ఈ సినిమా ఓటీటీ డీల్. RRRతో 1450 కోట్ల వసూళ్లు, దేవరతో 650 కోట్ల వసూళ్లు. ఇవి ఎన్టీఆర్కి పాన్ ఇండియా రికార్డుల లెక్కలు. విచిత్రం ఏంటంటే వార్ 2 రిజల్ట్ కలిసి రాకున్నా డ్రాగన్ మీద అంచనాల భారం ఏ రేంజ్లో ఉందో చెప్పేందుకు 750 కోట్ల ఓటీటీ ఆఫరే బెస్ట్ ఎగ్జాంపుల్. డ్రాగన్ ఒక పాన్ ఇండియా మూవీ అయి ఉంటే 750 కోట్ల ఓటీటీ డీల్ కాస్త ప్రాక్టికల్గా పాసిబుల్ నెంబర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఒక సినిమా దుమ్ము దులిపితే 2000 కోట్ల నుంచి 3000 కోట్ల లోపే, అది కూడా ఓవర్సీస్ మార్కెట్ని లెక్కలోకి తీసుకుంటే. ఇక ఓటీటీ పరిస్థితికి వస్తే 750 కోట్లు ఇచ్చి ఒక సినిమా అన్ని భాషల రైట్స్ తీసుకున్నా డిజిటల్ రైట్స్ పరంగా ఆ సంస్థకి కలిసి రావాలి. అయినా నెట్ఫ్లిక్స్ సంస్థ డ్రాగన్ టీమ్ కి 750 కోట్ల ఆఫర్ని ఇస్తుంది. దాని వెనక మార్కెట్ లెక్కలున్నాయి, లాజిక్స్ కూడా మ్యాజిక్స్ చేస్తున్నాయి. డ్రాగన్ కేవలం పాన్ ఇండియా మూవీ కాకపోవడం, ఎన్టీఆర్ కెరియర్లో తొలి ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా ఇది వస్తుండడమే ఈ డీల్ వెనుక కారణం. కేవలం హాలీవుడ్ సినిమాలకే 500 కోట్ల నుంచి 1500 కోట్ల డీల్స్ సాధారణంగా కనిపిస్తాయి. హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ డిజిటల్ రైట్స్ 1400 కోట్లకు అమ్ముడుపోతే, మార్వెల్లో 2 సినిమాల ఓటీటీ రైట్స్ 700 కోట్ల ధర పలికింది. కాబట్టి 750 కోట్ల డ్రాగన్ డిజిటల్ రైట్స్ కి నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేసిందంటే ఇది వరల్డ్ టాప్ మూవీస్ లిస్టులోకి వెళ్ళి తీరాల్సిందే. అయితే 12 నుంచి 14 భాషల్లో డ్రాగన్ రిలీజ్ అవుతుండడం, ఇండియాతో పాటు చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేషియా, ఇలా సౌత్ ఏషియాతో పాటు ఇంగ్లీష్ వర్షన్, జర్మన్, ఇటాలియన్ వర్షన్లో కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఆ దేశాలతో కథకున్న లింక్ వల్లే ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ యాక్టర్స్ని తీసుకుంటున్నారట. ఇక ప్రశాంత్ నీల్ కూడా చిన్న దర్శకుడేం కాదు. కేజీఎఫ్తో 1400 కోట్లు, సలార్తో 800 కోట్ల వసూళ్లు రాబట్టేశాడు. సో దర్శకుడికి 3 పాన్ ఇండియా హిట్లు, ఎన్టీఆర్కి 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు ఉండటం వల్ల వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చాలా దేశాల నటులు నటిస్తుండడం, ఇవన్నీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ స్థాయిని పెంచేసినట్టున్నాయి. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం డ్రాగన్ కదా, దాని మార్కెట్ వాల్యూ పరంగా 750 కోట్ల డీల్ సరైందని భావించట్లేదట. లేదంటే ఈ పాటికే అనౌన్స్మెంట్ వచ్చేసేది. పే పవర్ వ్యూ ఆప్షన్ ని తీసుకునే ప్రయత్నం రిస్కీ అయినా డ్రాగన్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఇంకా ఈ డీల్ కి తాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.